హైదరాబాద్ మాదాపూర్లో డ్రగ్స్ పార్టీ భగ్నమైంది. వీకెండ్ కావడంతో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న మత్తు భాగోతాన్ని పోలీసులు, ఎస్ఓటీ బలగాలు సంయుక్తంగా రట్టు చేశాయి. మాదాపూర్ చంద్రనాయక్ తాండాలోని ఎంబీఎస్ భాగ్యలక్ష్మి అపార్ట్మెంట్స్ పై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. అక్కడ ఒక ఫ్లాట్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 9 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వీకెండ్ పార్టీ చేసుకోవడం కోసమే ప్రత్యేకంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు విచారణలో తేలింది. ఆ పార్టీ ఆర్గనైజర్ ధనేకుల తరుణ్ తేజ్తో పాటు మొత్తం 8 మంది యువకులను పోలీసులు పట్టుకున్నారు. విజయవాడకు చెందిన కార్తీక్, పృథ్వీ అనే వ్యక్తులు తరుణ్ తేజ ద్వారా హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ డ్రగ్స్ రాకెట్ నడుపుతున్న ప్రధాన నిందితుడు ధనేకుల తరుణ్ తేజ్ను పోలీసులు అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న కార్తీక్, పృథ్వీల కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి లక్షల విలువైన 15 గ్రాముల MDMA, 382 గ్రాముల OG కుష్ గంజాయితో పాటు 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అయితే వీరు ఇక్కడి వారు కాదు, వీరు వేరే స్టేట్ నుంచి వచ్చి హైదరాబాద్ లో వీకెండ్ వల్ల ఈ డ్రగ్స్ అన్ని తీసుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఈ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఇవాటికి అతను మెయినా, లేకపోతే అతని వెనకాల డ్రగ్స్ ఎవరైనా ఇంకెవరైనా సప్లై చేస్తున్నారా అన్నట్లు ఏదైనా జరుగుతోందా? ఇసకిల వీకెండ్ వస్తే చాలు హైదరాబాద్లో డ్రగ్ పార్టీలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఇక్కడ మనం ఒక విషయాన్ని కీలకంగా పరిశీలిస్తే ఇప్పటివరకు ఫామ్ హౌస్లో డ్రగ్ పార్టీలు జరిగాయి, మరోవైపు సర్వీస్ అపార్ట్మెంట్లో జరిగాయి. కానీ తాజాగా మాదాపూర్ ఎస్ఓటీ పోలీసు చేసినటువంటి ఆపరేషన్లో రెసిడెంటల్ అపార్ట్మెంట్లో డ్రగ్ పార్టీని భగ్నం చేశారు. మనం చూస్తున్నటువంటి ఇదే ఎంబీఎస్ భాగ్యలక్ష్మి, శ్రీ భాగ్యలక్ష్మి ఎంబీఎస్ ఈ అపార్ట్మెంట్లోనే 6వ అంతస్తులో డ్రగ్ పార్టీ జరుగుతుండగా ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు ఏకకాలంలో సోదాలు చేసి ఇందులో ఉన్నటువంటి 8 మంది యువకులతో డ్రగ్ పార్టీ జరుగుతున్నట్లుగా కూడా గుర్తించారు. అందులో కీలకంగా ఇందులో డ్రగ్ పెడ్లర్ని అరెస్ట్ చేసినట్లుగా కూడా పోలీసులు ఇచ్చినటువంటి ప్రకటనలో పేర్కొన్నారు. ధనేకుల తరుణ్ తేజ విజయవాడకు చెందినటువంటి నిందితుడు డ్రగ్స్ని విజయవాడ నుంచి ఇక్కడికి తరలించడం, ఇక్కడ కొంతమంది యువకులకు డ్రగ్స్ సరఫరా చేస్తూ విక్రయిస్తున్నట్లుగా కూడా, అమ్మకాలు చేసినట్లుగా కూడా ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. సో తనని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ పార్టీలో పాల్గొన్నటువంటి 8 మంది స్టూడెంట్స్ ఉన్న నేపథ్యంలో వారికి నోటీసులు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు, ఎందుకంటే రైడ్ చేసిన సందర్భంగా MDMA డ్రగ్స్ 15 గ్రాములు, OG కుష్ గాంజా 382 గ్రాముల గాంజాని కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఇక్కడికి సరఫరా చేసినటువంటి పెడ్లర్గా కూడా ధనేకుల తరుణ్ తేజని గుర్తించారు. మరి ఈ డ్రగ్ పెడ్లర్కి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో అందులో కీలకంగా మరో 2 డ్రగ్స్ సరఫరా చేసినటువంటి వారిని కూడా గుర్తించారు. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అందులో A2గా A3గా ఉన్నటువంటి కార్తీక్, విజయవాడకి చెందినటువంటి 2 నిందితులు కార్తీక్, పృథ్వీలు తరుణ్ తేజకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా కూడా గుర్తించారు. సో ఏపీకి 2 ప్రత్యేక బృందాలు వెళ్లి వారి కోసం గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ డ్రగ్ నెట్వర్క్ అయినా ఫోకస్ పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇందులో జరిగినటువంటి 6వ అంతస్తులు మనం చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా, ఇదంతా కూడా రెసిడెన్షియల్ కుటుంబాలు నివాసం ఉండేటువంటి ప్రాంతం. 8 అంతస్తుల భవనం, అనుమతులు ఉన్నాయా లేదా తెలియదు. యథేచ్ఛగా పుట్టగొడుగులో అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. కొంతమంది సర్వీస్ అపార్ట్మెంట్లలో అద్దెకు ఎక్కువగా ఆశపడి ఇస్తున్న నేపథ్యం ఈ తరహా అసాంఘిక కార్యక్రమాలు, డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా మాదాపూర్లోని ఇతర అపార్ట్మెంట్లో కూడా ఈ తరహా డ్రగ్ పార్టీలు జరిగాయి. అందులో భాగంగానే పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు ప్రత్యేకంగా ఈ డ్రగ్ పార్టీల పైన ఫోకస్ పెంచారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ డ్రగ్ పెడ్లర్లు, ఎందుకంటే డ్రగ్ మూలాలను దెబ్బతీయాలని చెప్పి కూడా ఎస్ఓటీ ఇటు ఈగల్ టీం పోలీసులు కూడా తాజాగా ప్రత్యేక ఆపరేషన్లు, స్పెషల్ ఆపరేషన్లు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ డ్రగ్ మూలాలను దెబ్బతీయాలంటున్నారు. ఇక్కడ తరుణ్ తేజ ఒక్కడే డ్రగ్ పెడ్లరా, ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? ఇక్కడ 15 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారంటే ఎక్కడి నుంచి? విజయవాడకి సంబంధించినటువంటి పృథ్వీ, మరో వ్యక్తిని కూడా ఇప్పటికే అనుమానిస్తున్నటువంటి డ్రగ్ పెడ్లర్లుగా అనుమానిస్తున్నటువంటి పోలీసులు వారి
ఒకసారి అదుపులోకి తీసుకుంటే ఏపీ నుంచి ఇక్కడికి రెగ్యులర్గా యువకులను తీసుకొస్తున్నారా, లేదా హైదరాబాద్లోనే వీళ్ళు విక్రయాలకు చేస్తున్నారా, ఇంకా ఎంతమంది వీరి కస్టమర్స్ లిస్ట్లో ఉన్నారు, ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. కీలక నిందితులు దొరికితే ఒక డ్రగ్ మెయిన్ రాకెట్ అనేది కూడా వెలుగులోకి బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అఖిల. రైట్, థ్యాంక్ యూ సాగర్.